ఒక్కరోజు కడుపు నిండా ఆహారం తినకపోతే శరీరం సరిగా పనిచేయటం మానేస్తుంది. శరీరంతో పాటు మన మెదడు, మనసు ఇలా ఒక్కొక్కటి కూడా చాలా సమస్యలుగా మారతాయి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటిది 70 సంవత్సరాల నుండి ఆహారాన్ని తీసుకోవడం లేదు ఈ వ్యక్తి. నీరు, ఆహారం లేకుండా 1940 నుండి ఎటువంటి అనారోగ్యం లేకుండా శక్తివంతంగా జీవిస్తున్నాడు. అతని పేరు ప్రహ్లాద జని. మాతాజీ అని పిలుస్తుంటారు. చుందాదివాలా మాతాజీ అని కూడా పిలుస్తుంటారు. అతను ఒక సాధువు. అంబదేవతను పూజిస్తూ ఆ దేవత ధ్యానంలోనే ఉంటాడు. మాతాజీ నీరు, ఆహారం నిజంగానే తీసుకోవడం లేదా, అబద్ధాలు చెబుతున్నారా అని తెలుసుకోవడానికి ఊరి ప్రజలు ఎన్నోసార్లు పరీక్షించి విఫలమయ్యారు. ప్రస్తుతం ఈ సాధువు గుజరాత్లోని చారదా గ్రామంలో ఉంటున్నారు. ఆయన ఎప్పటి నుండి ఇలా ఆహారం తీసుకోలేదు, ఎందుకు అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులోనూ మెదిలాడుతూ ఉంటాయి కదా. అక్కడి వాళ్ళు చెప్పే సమాధానాలు చెబుతాను, వినండి. అక్కడి కథనాలను బట్టి మాతాజీ తన 7 ఏళ్ల వయసులోని రాజస్థాన్లోని తన ఇంటి నుండి పారిపోయి అడవులలో జీవించేవాడట. తన 11వ ఏట హిందూ దేవత అయిన అంబాదేవతను భక్తి శ్రద్ధలతో పూజించడం మొదలుపెట్టాడు. దేవత ఆరాధనలో ఉన్న అతను అంబవారిలాగే తన వస్త్రాలంకరణను చేసుకునేవాడు. ఎర్రటి చీర, ఆభరణాలు ధరించి తన జుట్టును భుజాల వరకు పెంచుకొని జుట్టుపై పూలు పెట్టుకునేవాడు. అంబదేవత ఆకలి తీర్చేది అని కూడా చెబుతూ ఉంటారు. జని తన ఆకలిని అంబదేవత తీరుస్తుందని ఆయన నమ్మేవారట. కొన్ని నీటి బిందువులను తన అంగుడి అంటే నుదుటి భాగంలో జార విడిచి ఆయనకు ఎటువంటి మంచినీరు, ఆహారం అవసరం లేకుండా ఆకలి తీర్చేదట. 1970లో గుజరాత్లోని అడవిలో గల అంబాజీ ఆలయంలో జని నివసించేవాడు. తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి అంబదేవత ధ్యానంలో ఉంటూ ఆ దేవత ఆరాధన చేసేవాడు. అతడిపై 2003లో పరిశోధనలు చేశారు. ఇలా చాలా సంవత్సరాలుగా ఎటువంటి నీరు, ఆహారం లేకుండా జీవిస్తున్న జనీని 2003లో డాక్టర్ సుధీర్ షా పర్యవేక్షణలో స్టెర్లింగ్ హాస్పిటల్లో పరిశీలించారు. ఆయనపై ఉన్న అనుమానంతో ఒక గదిలో 10 రోజుల పాటు ఉంచారు. ఈ 10 రోజులలో ఎక్కడికి కదలకుండా మల విసర్జన కూడా చేయలేదని ఆ వైద్యులు తెలిపారు. అయితే ఈ 10 రోజులలో జని బరువు తగ్గిపోవడం వారు గమనించారు. ఆహారం తీసుకుపోవడం వల్లనే ఆయన బరువు తగ్గి ఉంటారని వారికి ఒక అనుమానం ఉండేది. మళ్ళీ 2010లో పరిశోధనలు జరిపారు. 2003లో జనిని పరిశీలించిన డాక్టర్ సుధీర్ షాతో పాటు మరో 35 మంది వైద్యులు ఇండియన్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ మరియు అలైడ్ ఆర్గనైజేషన్ ఇంకా కొన్ని వేరు సంస్థలు జనిని ఏప్రిల్ 22 నుండి మే 6, 2010 వరకు పరిశీలించారు. అతడిని ఒక గదిలో ఉంచి అక్కడే సీసీ కెమెరాలు పెట్టి ప్రతిరోజు బ్లడ్ టెస్ట్, స్కానింగ్ ఇలా ఆయనపై పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ 15 రోజులలో ఆయన ఒక్కరోజు కూడా టాయిలెట్కు వెళ్ళలేదు. ఫైనల్గా రిపోర్ట్ చూసిన డాక్టర్లు షాక్ అయ్యారు. రిపోర్ట్స్లో ఏముందో తెలుసా? అంతా నార్మల్గానే ఉంది. అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో మీ ఊహలకు అందితే ఈ వీడియో కింద మీ ఊహను కామెంట్ రూపంలో పెట్టచ్చు. మన తెలుగు యాంకర్ సుమా గారికి సంబంధించి బాల్యం నుంచి ఇప్పటి వరకు తన జీవితం గురించి చాలా సమాచారాన్ని వీడియో రూపంలో తెలుగు మోజో కథలు ఛానల్లో అప్లోడ్ చేశాను. పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం తెలుగు మోజో కథలు ఛానల్ కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్లో షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.